ధర్మాన్ని కాపాడాలి, శాసనాన్ని కాపాడాలి. ఈరోజు బోనం సమర్పించారు ఎక్కడ అంటే మన అమ్మని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్దమ్మ తల్లికి గౌరవాన్ని తేవాల్సిన సమయం ఉన్నది. హిందువులందరూ ఏకమవుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. 100 గజాల స్థలం గురించి అమ్మ ఇంతటి గొడవ ఏ హక్కున్నదని ఈరోజు భూమండలంలో మానవ శరీరంతో బతుకుతున్నాం మనము. దేవీ దేవతలు పెట్టిన మహాభిక్ష కాదా ఈ మానవ శరీరము? కాబట్టి పెద్దమ్మ తల్లిని గౌరవించి ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నతమైన ఆలోచన చేయాలని మనసా వాచ కర్మన. ఎక్కడి నుంచో సాముజులు వచ్చారు, నాతో పాటు వచ్చారు, ఎందరో ముమ్మరంగా వివరాలు తీసుకుంటున్నారు. కాబట్టి సనాతన ధర్మం మనందరి హక్కు. మీరందరూ కూడా ఏకమవుతున్నందుకు ఎంతో ఆనందము. ఇంత గర్వకారణం కూడా ఇంత భక్తి శ్రద్ధలతో మీరందరూ రావడం. ఈరోజు ఎందరో శివశక్తులు కూడా రావడము. వాళ్ళందరికీ నిజమైన శివశక్తులని నేను గౌరవిస్తాను. ఎందుకంటే శివశక్తులు ముందుకు రావడం చాలా గౌరవం. సనాతన ధర్మం నిజమైనది. ధర్మశాసనాన్ని కాపాడుకోవడం చాలా గౌరవమైనది. జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు వెళ్ళాలి అందరూ. హర హర మహాదేవ, శంభో శంకర. లాఠీ చార్జులు ఇలాంటి కాకుండా మనందరం ఏకమై ముమేకమై సమైక్యమై మనందరం యుద్ధం చేయడం కాదు, ఒకరినొకరు ఇలా కొట్టుకోవడం లాంటివి చేయకూడదు. కొంచెం తెలివితో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. లాఠీ చార్జ్ చేయడం ముఖ్యమైనది కాదు, శాంతియుతం చాలా ముఖ్యమైనది. కాబట్టి ధర్మం వెనక్కి జరగండి. మరి దారుణంగా ఎంత దారుణమైన పరిస్థితి చూసుకోవచ్చు అక్కడ. సో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆగని పరిస్థితి. హిందూ సమాజం మొత్తం ఏకమైనట్టుగానే కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మరి ఇట్లాంటి పరిస్థితి ఈ భారతదేశంలో కావచ్చు, హిందువులమని చెప్పుకున్న ఈ దేశంలో ఇట్లాంటి పరిస్థితి వస్తుందా అనుకుంటే చెప్పేసి కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే మొత్తానికి బోనం అయితే సమర్పించారు. కానీ పోలీసులు ఎక్కడ కూడా మహిళలను చూడకుండా కూడా లాక్కెళ్తున్న పరిస్థితి అయితే చూసాం. సో మాట్లాడదాం మేడం, ఎట్లా చూస్తుంది ఒక అమ్మవారి గుడి కోసం హిందువుల కోసం ఇంత కష్టపడాలి? దౌర్భాగ్యం, హిందువుల దౌర్భాగ్యం, హిందువుల చేతగానితనం. హిందువులు నోరు మూసుకుని లోపల కూర్చొని మడిగట్టుకున్న ముత్తైదువుల్లాగా కూర్చోబట్టే ఈ దుస్థితి పట్టింది. దయచేసి మూసుకొని ఇక నుంచైనా బయటకు వచ్చి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే హిందూ గుళ్ళు కాపాడుకోవడం కోసం కూడా ఇంత నిర్బంధాలు అవసరం? హిందూ గుళ్ళు కాపాడుకోవడం కాదండి, మన అస్తిత్వాన్ని తాకట్టేసాం కదా. కొంతమంది చెప్తారు ప్రవచనకారులకి చెప్తున్నా, ప్రవచనకర్తలకి చెప్తున్నా, పీట కదలకుండా పట్టుగుడ్డలు వేసుకోనో కండువాలు వేసుకోనో ప్రవచనాలు చెప్పేవాడు ఒక్కడన్నా కనిపించినాడా? ఇక్కడ ఒక్కడికన్నా ఉందా హైందవ ధర్మం పట్ల భక్తి? ఒక్కడికన్నా ఉందా చిత్తశుద్ధి? ఖబర్దార్, ముందు మీరే మా టార్గెట్, ప్రభుత్వాలు తర్వాత. మీరు కూర్చొని ఎవరినండి మీరు అవేర్నెస్ చేశారు? ఆ గుడికి పోండి, ఈ గుడికి చుట్టూ తిరగండి, అక్కడ పొర్లు దండాలు పెట్టండి. గుళ్ళు కూలుతున్నాయి, ఏం పిలుపునిస్తున్నారా మీరు? ఆరే అనే మాట్లాడతా నేను. ఎంతమందిని ప్రభావితం చేసి డబ్బులు దండుకుంటున్నారు పీఠాలు పెట్టుకుని. ఇవాళ అమ్మవారికి గతి పడితే మాట్లాడిన మగాడెవడు ఉన్నాడు ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను. అంటే పోలీసులు కూడా చూసుకోవచ్చు, ఇంత బోనాలు తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ లాకెళ్తా ఉన్నా. అంటే ప్రభుత్వమే దగ్గర ఉండి చేపిస్తుంది. భయం, ప్రభుత్వమే కదా, ప్రభుత్వం మనుషులే కదండి వాళ్ళందరూ కూడాను. భయం అండి. ఎందుకంటే లోపలికి వచ్చాం, మొన్న గేటు దాకా వచ్చాం, ఇవాళ లోపలికి వచ్చాం, రేపొద్దున ఆలయం ఖచ్చితంగా కడతాం. హిందువులం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడ కనిపిస్తలేరు. అంటే హిందూ దేవుళ్ళని మొక్కుతా ఉంటారు. మొన్న బోనాల రోజు కూడా పోయిన అధికారులు ఎవరు కూడా పని చేసే వాళ్ళు ఎవరో జనాలకి తెలుసు, మాటలు చెప్పే వాళ్ళు ఎవరో జనాలకి తెలుసు. మేము పని చేస్తాం, మేము అన్న మాట మీద నిలబడతాం, మేము బోనం ఇస్తామని చెప్పినాం, ఖచ్చితంగా ఇచ్చాం. ఎంత కష్టమైందో మీ కళ్ళ ముందు జరిగింది. నా డ్రెస్సు, నా మొత్తం, నా అసలు మాట రావట్లేదండి, అలా అయిపోయింది. తలనొప్పించి రోజు కూడా అమ్మవారు మొన్న బోనాల రోజు అమ్మవారు కూడా పలుకుతూ రాబోయే రోజులు ప్రళయం రాబోతుంది, తప్పులు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఇదేనా ఇలా? అంతే కదా, ఇది తప్పులే కదా. గుడిని ఇట్లా కూల్చారు. ఈ 12 ఎకరాల భూమి కోసం, 12 ఎకరాల భూమి కోసం ఇంత చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి మూడింది. ఖచ్చితంగా దగ్గరలోనే వాళ్ళ ప్రభుత్వం కూలిపోద్దండి. ఏమవుతుందో ఎలా అవుతుందో నాకు తెలియదు. అమ్మవారు ఆగ్రహానికి గురయ్యారు ఖచ్చితంగా. అది కానీ వాళ్ళు సరిదిద్దుకోకపోతే బోనం సమర్పించారు. మరి ప్రభుత్వానికి కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి ఉన్న మహిళా మంత్రి కొండా సురేఖ గారికి కొండా సురేఖ గారు, మీకు దమ్ముంటే, మీరు ఒక మహిళ అయితే, హిందువుల దేవతగా మీరు అమ్మవారిని కొలిచింది నిజమైతే, మీరు కొండా సురేఖ గారు మీరు బోనం సమర్పిస్తారు కదా, అది యాక్టింగ్ కాకపోతే నిజమైతే, అమ్మవారికి బోనం ఇవ్వడానికి వచ్చిన ఆడబిడ్డలు ఇలా చేశారు, చూస్తున్నారు. దీనికైనా మీరు ఆలోచించి
ఖచ్చితంగా మీరు మాకు తొందరలోనే ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అమ్మవారి గుడి మాకు కట్టింపించి ఇవ్వండి. లేకపోతే మీరు పదవులు కాదు కదా, ఇంకో 10 సంవత్సరాలైనా మళ్ళీ మీరు మినిస్టర్ అవ్వలేరు. ఎటువంటి పరిస్థితి ఉందో మీ కుటుంబంలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఇది అమ్మవారి మాట. ఇక్కడ పరిస్థితి సో చూశారు కదా. సో ఎక్కడికక్కడ మహిళలు కావచ్చు, హిందూ సంఘ నాయకులు అందరూ కావచ్చు, సో ఎక్కడికక్కడ ఆపేసినా కూడా మా బోనం ఎక్కడ ఆపలేదు, అమ్మవారితో పాటే మేము ఉన్నామంటూ కూడా కరాటే కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి. సో మరి చూద్దాం ఏమైతుంది మరి రేపటి ఫర్దర్గా ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది.